హలో మై సబ్స్క్రైబర్స్. ఇవాళ నాకు 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కావాలి. అంటే మిరియాల పొడి కావాలి. 1 టేబుల్ స్పూన్‌కి ఇంత పెద్ద జార్‌లో అది ఫైన్‌గా పౌడర్ అవుతుందా? అవ్వదు. సో, దీనికోసమని నేను మీషోలో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాను. అదే మినీ స్టోన్ గ్రైండర్. క్యూట్‌గా ఉంది కదా! చిన్న రోకలి, బుజ్జి రోలు. దీనిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనిని నైట్ అంతా వాటర్‌లో నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టాక ఎర్లీ మార్నింగ్ అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నానబెట్టిన రైస్ వేసుకొని దాన్ని బాగా రుబ్బుకోవాలి. దానిని బాగా దంచుకున్న తర్వాత ఇలా పేస్ట్‌గా తయారవుతుంది. తరువాత నీట్‌గా వాష్ చేసుకొని రోలు మొత్తం పసుపు పూసుకోవాలి. రోకలికి కూడా. ఇలా పసుపు పూసిన రోకలిని ఎండలో కాసేపు ఉంచుకోవాలి. తరువాత డిష్ వాషర్‌తో నీట్‌గా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్‌లో నేను అడిగిన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పొడిని తయారు చేసేద్దామా? 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు దానిలోకి వేసుకోవాలి. దానిని ఫైన్‌గా పౌడర్ అయ్యేలాగా దంచుకోవాలి. ఇలా రోలుకి టచ్ అయ్యేలాగా రుబ్బుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు మనకి కావాల్సిన పెప్పర్ పౌడర్ అయితే తయారైపోయింది. సేమ్ మిక్సీలో వేసినట్టే ఉంది కదా! నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. రీజనబుల్ ప్రైస్ కూడా. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. లింక్ ఇన్ బయో. ఇట్లు మీ అనుత నాని.